అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత సమావేశం సందర్భంగా ఇక్కడ బగాయతులోని శ్రీ స్వయంభూ కాలభైరవ ఆలయం దగ్గర ఉన్నాము. నిన్న కూడా చూసిన దృశ్యాలు అయితే ఈ రోజు అలంకరణ, స్వామివారికి అలంకరణ జరుగుతుంది లోపల. అలాగే అక్కడ హోమాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ కుసుమ దీపాలు కూడా పెడుతున్నారు భక్తులు. ఒకసారి మనం లోపల స్వామివారికి అలంకరణ అవుతుంది, చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఉప్పల్లో బగాయత్లోని శ్రీ స్వయంభూ కాలభైరవ దేవస్థానం దగ్గర స్వామివారికి ఆరాధిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. భక్తులకు స్వామివారి దర్శనం జరుగుతుంది. అలంకరణ అయిపోయిన తర్వాత భక్తులందరూ వెయిట్ చేసి దర్శనం చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అయితే ఇక్కడ భక్తులు అయితే కుష్మాండ దీపాలను వెలిగిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కుష్మాండ దీపాలు. మీరు చూసినట్లయితే భక్తులు ఏ విధంగా పెడుతున్నారు, కుష్మాండ దీపాలను ఒక గుమ్మడికాయలో పెట్టి దీపార్పణ చేసి దానికి అగరబత్తులు పెట్టినట్లయితే దాన్ని కుష్మాండ దీపాలుగా భావిస్తారు. ఈ కుష్మాండ దీపాలు పెట్టడం వల్ల మన కుటుంబంలోనే అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని, అలాగే ఏమైనా అప్పులున్నా కూడా ఏమైనా తొలగిపోతాయని, ఏమైనా కీడులున్నా పిల్లలకి బాగా లేకుండా అంతా మంచి జరుగుతుందని, పిల్లలు చదువులలో ఉన్నత భవిష్యత్తుకు ఎదగాలని, అలాగే ఆయురారోగ్యాలతో ఉండి ఏ పని చేసినా విజయవంతం కావాలనే ఉద్దేశంతో ఈ కుష్మాండ దీపాలను అయితే ఇక్కడ వెలిగించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కుష్మాండ దీపాలు అయితే భక్తులు ఎలా వెలిగిస్తున్నారో మీరు ప్రజెంట్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆలయం దగ్గర ఉప్పల్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆమె పూజలు కూడా చేస్తుంది. ఆ దృశ్యాలను మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉప్పల్ సబ్ రిజిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అయితే
ఉప్పల్ సబ్ రిజిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉప్పల్ సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మేడం కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి పూజలు చేశారు. ఒకసారి ఆలయం గురించి మేడం మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇప్పుడు కాలభైరవ ఆలయానికి వచ్చారు కదా మేడం, మీకు ఎలాంటి అనుభూతి కలిగింది మేడం? నేను ఫస్ట్ టైం వచ్చానండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ పూజ చేసే విధానం కానీ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడికి. అంత బాగా ఉందండి ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. మేడం గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కార్యక్రమాలు కూడా అన్ని బాగా జరుగుతున్నాయి, పూజలు బాగా చేస్తున్నారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక భక్తురాల దగ్గర ఉన్నాం. ఆ భక్తురాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అనిపించిందో ఆ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. ఓం భం భైరవాయ నమః. రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుండి వచ్చానండి. నా పేరు పద్మిని. ఇక్కడ ఉప్పల్ బగాయత్తులో స్వర్ణాకర్ష కాలభైరవ స్వామి ఉన్నారు. చాలా పవర్ఫుల్. ప్రతి అమావాస్యకి నేను వస్తాను. ఇంకా స్వామి దగ్గర ఏవి అనుకుంటే అవి నెరవేరుతాయి. అది విశ్వాసం భక్తులందరిది. నేను కూడా ప్రతి అమావాస్యకు వస్తాను. ఆ తండ్రి రక్ష పొందుతున్నాను. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం ఇక్కడికి? 1 year నుండి వస్తున్నాను నేను. ప్రతి అమావాస్య రోజు ఇక్కడికి వస్తాను. మీరు ఎన్ని వీలైతే వస్తాను. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే నాకైతే నేను నా సమస్యకి రక్ష దొరుకుతుంది. ఆ స్వామిని వేడుకున్నట్టుగా నాకు అనుగ్రహం అయితే లభించింది. ఒకసారి భక్తుల మాటల్లో మనం ఆమెకు ఎలా అనిపించిందని తెలుసుకుందాం. 1 year నుంచి వస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? మంచిగా ఉందండి. ప్రతి అమావాస్యకు వస్తారా మేడం? వస్తాం. చూస్తున్నారు కానీ ఒకరు ఫిలిం సిటీ నుంచి, ఒకరు ఎల్బీ నగర్ నుంచి, ఇంకా కొంతమంది భక్తుల్లో తెలుసుకుందాం. నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంత జనం లేరు. మేము ఒక్కొక్క అమావాస్యకు వస్తుంటే పెరిగి దాదాపు ఒక 5-6 నెలల తర్వాత పెరిగింది. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి మాత్రం బాగా ఉంటున్నారు జనం. భోజనాలు కూడా పెడుతున్నారు. అంత ప్రతి అమావాస్యకు భోజనాలు పెడతారా? పెడతారు. ఇది స్వయంభూ కాలభైరవ టెంపుల్ అన్నమాట. స్వయంగా వెలిసిండు కాబట్టి దేవుడు కాలభైరవుడు కాశీ తర్వాత కొన్ని క్షేత్రాల్లో కాలభైరవుడు ఎక్కడ ఉండడు. అది స్వయంభూ ఉండడు. స్వయంభూగా వెలిసిండు కాలభైరవుడు. మీరు చూసారా దేవుడిని? చూసాం మేడం. మేము కూడా మీ కోరికలు తీరుతున్నాయి మేడం. ఇక్కడ వచ్చి మీరు అనుకున్న కోరికలు? మాకు అనారోగ్యం సమస్యలు అవన్నీ తొలుగుతున్నాయి. మంచిగానే ఉంది మాకు వచ్చిన దగ్గర నుంచి. థ్యాంక్ యూ మేడం. చూసారు కానీ స్వయంగా వెలిసినందుకు స్వయంభూ కాలభైరవ దేవస్థానం. ప్రస్తుతానికి అయితే మొదటగా అయితే పబ్లిక్ తక్కువగా ఉంటుండే. గత 6 నెలల నుంచి పబ్లిక్ చాలా మంది వస్తున్నారని చెప్పి భక్తురాల మాటల్లో మనం విన్నాము. ఇంకొంతమంది భక్తులతో మనం తెలుసుకుందాం. ఇంకో భక్తురాలు ఇక్కడ ఉన్నారు, మనం ఆలయం గురించి ఆ మాటలు తెలుసుకుందాం. నమస్తే మేడం. భక్తజనులందరికీ నమస్కారం అండి. ఇక్కడ కాలభైరవుడు స్వయంగా వెలిసాడండి, స్వయంభూగా. చాలా మహిమ గల దేవుడు అండి. నిజం చెప్పాలంటే ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి ఇక్కడికి వస్తే. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఏదో ఒక చిన్న చిన్న సమస్య, కోరిక, ఎవ్రీబడి ఫేస్ టు ఏదో ఒక స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో ఏదో ఆశతో వస్తున్నారు అనమాట. కానీ ఖచ్చితంగా నమ్మకం పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది 100% ఫుల్ఫిల్ అవుతుందనే నమ్మకం అయితే నాకుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము హైదరాబాదేనండి, లోకలే. బట్ మా అమ్మ వాళ్ళు వచ్చేసి బాపట్ల నుంచి వచ్చారండి. కేవలం దర్శనం కోసం అని చెప్పేసి వాళ్ళు కాలభైరవ దర్శనం కోసం బాపట్ల నుంచి వచ్చి మా నాన్నగారు ఈ రోజు హోమం చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ రావడం జరిగిందా మేడం? రెగ్యులర్ గా వస్తూనే ఉంటామండి. ఎప్పుడైతే కాలభైరుని ఫస్ట్ టైం స్వయంభూ అని చూసానో అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్ గా రావడం స్టార్ట్ చేశాను. రెగ్యులర్ గా వస్తున్న దగ్గర నుంచి ఎన్నో మహిమలండి. ఇక్కడ స్వామి గురించి అంత ఇంత అని చెప్పడానికి లేదు. మీరు అనుకున్న కోరికలు తీరుతున్నాయా మేడం? కోరికలు అంటే అండి ఈ రోజులను బట్టి ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉండటం కంటే ఆస్తి ఇంకోటి లేదు. ఇలాగా మా ఇంట్లో ఎన్నో సమస్యల నుంచి, ఫ్యామిలీలో ఏదైనా సరే అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటి నుంచి స్వామి మాత్రం మాకు సివియర్ కాకుండా చూసుకున్నారు. స్వామి దగ్గరికి వచ్చినాక ఎన్నో గండాలు కూడా తప్పుకున్నామండి మేము. సో అందుకని నాకైతే చాలా నమ్మకం ఉంది. ఇక్కడ ఈ ఆలయంలో 10 కుష్మాండ దీపాలు వెలిగించారు, మీరు వెలిగించారా మేడం? ఆ కుష్మాండ దీపం చాలా రెమెడీ అండి. ప్రతి ఎవరికైనా సరే నాకు మనశ్శాంతిగా లేదు, లేకపోతే నేను ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నాను అనుకున్న వారికి కుష్మాండ దీపం అనేది చాలా ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ ఎక్స్పెషల్లీ కాలభైరవుడు అంటే మనం కాశీ క్షేత్రంలోనే చూస్తాము. ఇక్కడ స్వయంగా మనకు అందుబాటులో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఎవరైతే మన హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామిని నమ్ముకొని వాళ్ళకున్న సమస్యలు స్వామితో చెప్పుకుంటే వాళ్ళకి చాలా మంచి రెమెడీగా ఉంటుంది.
స్వామి యొక్క భైరవ సాధన ఉంటుంది. భైరవ సాధన ఆ మంత్రం జపించినందుకు వాళ్ళ కుటుంబంలో అంటే శాంతి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కానీ మేడం అయితే ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నారట, వాళ్ళ కోరికలు కూడా తీరుతున్నాయని చెప్పారు. స్వయంభూ కాలభైరవుడు ఇక్కడ వెలిచింది కాబట్టి ఇక్కడికి వస్తే ఆయురారోగ్యాలు బాగుంటాయని మేడం మాటల్లో విన్నాము. మరికొందరు భక్తుల మాటల్లో ఏమంటారో విందాం. నా పేరు కవిత, నేను అంబర్పేట నుంచి వచ్చాను. నాకు ఈ గుడి గురించి ఒక మనిషి చెప్పారు, ఇక్కడికి వస్తే మీ కష్టాలన్నీ తీరుతాయని. నేను వచ్చినప్పుడు గుడి దగ్గర ఏమీ లేకుండే అసలుకి. ఈ రోజు చూస్తే గుడిని ఎంత వైభవంగా ఉందంటే అంత వైభవంగా ఉంది. ఈ గుడికి వచ్చినప్పుడు నా కొడుకు నాతో అసలు మాట్లాడక సంవత్సరం అవుతుండే. అలాంటిది నేను 3 సార్ల కుష్మాండ దీపం పెట్టాను, మళ్ళీ 3 సార్ల యజ్ఞం కూడా చేయించుకున్నా. నేను అలా చేయించుకున్నందుకు నాకు స్వామివారు ఎంత తొందరగా కరుణించారంటే నేను ఇప్పటి వరకు కలలో కూడా అనుకోలేదు. నా కొడుకు నాతో మాట్లాడడం ప్రారంభించారు అంటే ఈ గుడిలో ఎంత మహిమ ఉంది అంటే నేను బతుకున్నంత వరకు ఈ గుడికి వస్తానని నేను స్వామికి ప్రతిజ్ఞ చేసుకున్నాను. నా కష్టాలన్నీ తొలగిపోతున్నాయి అంచెలంచెలుగా. నేను ఏది కోరుకుంటే అది అవుతుంది. కాబట్టి నేను అమాస రోజు తప్పకుండా ఈ గుడికి వస్తానని దేవుడికి నేను శపథం చేసుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ గుడికి వచ్చినాక. నాలాగా నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను ఈ గుడి గురించి, మహిమ గురించి. నా ఫ్రెండ్సే కాకుండా నాకు ఇంకా ఫ్రెండ్స్, నా బంధువులకు అందరికీ మా బస్తీలో కూడా చెప్పాను. వాళ్ళందరూ కూడా రావడం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా కుష్మాండ దీపం పెడుతున్నారు. వాళ్ళకు కూడా చాలా బాగా అవుతుందని నాకు వచ్చి వాళ్ళు రిజల్ట్స్ చెప్తుంటే నాకు ఏం పెట్టకున్నా ఖాళీ నోటి మాటతోని నేను ఎంతో సంతోషపడుతున్నాను. నేను వాళ్ళకి ఇవ్వలేనిది ఏమీ లేదు, కేవలం నా నోటి పలుకులే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే నేను మాటలలో చెప్పలేకపోతున్నాను. ఈ గుడి గురించి అయితే నేను బతుకున్నంత వరకు ఈ తండ్రి దగ్గరికి నేను తప్పకుండా వస్తాను. జై కాలభైరవ. చూస్తూనే ఉన్నారు, భక్తురాలు మాటల్లో విన్నారు. మీరు కూడా అందరూ వచ్చి మన శ్రీ స్వయంభూ కాలభైరవ దేవాలయాన్ని సందర్శించుకొని అందరూ ధన్యస్తులు కావాలని జిఆర్ విధాత న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. బిఎన్ రెడ్డి నుంచి వచ్చాము. ఈ యొక్క కాలభైరవుని విశిష్టతలను తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఈ రోజు అమావాస్య కాబట్టి చాలా మంచి జరుగుతుందని నమ్మి ఇక్కడికి వచ్చాము. సో అందరికి మంచి జరగాలని ఆశిస్తూ బం కాలభైరవాయ నమః. ఇక్కడ మనతో ఆలయ కమిటీ మెంబర్లు, ఆలయ కాలనీ మెంబర్స్ ఉన్నారు. రమాకాంత్ రెడ్డి గారు, మన లక్ష్మణ్ గారు ఉన్నారు. వారి మాటల్లో ఆలయ విశిష్టత గురించి, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నారు వారి మాటల్లో మన వ్యూవర్స్ కోసం తెలుసుకుందాం. నమస్కారం సార్. అసలు ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పండి సార్. మీరు ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది? ఊరోళ్ళు గడ్డి కోసుకుంటూ అప్పుడు ఉన్నప్పుడు కూడా అలా వెలిసింది ఇక్కడ. అప్పటి నుంచి వెలిసినప్పుడు అప్పుడు మొత్తం ఇది గడ్డి ఉన్నాక తర్వాత రాజశేఖర్ వచ్చినాక అక్వేషన్ చేసుకున్నారు. ఈ ల్యాండ్ అంతా అక్వేషన్ చేసుకున్నాక అప్పుడు ఎవరు రాలేదు ఇక్కడికి. రాలేదు తర్వాత మన ప్లాట్ లో వేసినాక హెచ్ఎండిఏ లేఅవుట్ అయినాక ప్లాట్ వేసినాక అప్పుడు బయటపడినాక మేము తర్వాత హోమాలు చేసుకుంటూ చిన్నగా డెవలప్ చేసుకుంటా దాకా తీసుకొచ్చినాం. మొత్తం నా ఓన్లీ హైదరాబాద్ ఇక్కడి నుంచే కాదు, ఖమ్మం, వరంగల్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇప్పుడు తెలుసుకొని. మొత్తం యూట్యూబ్ ఇప్పుడు అందరు చూసుకుంటూ దీన్ని వాయిస్ చూసుకుంటూ అంతా వస్తున్నారు. అయితే ఇప్పుడు మేము మన వేలు స్థపతి అని పద్మశ్రీ గ్రహీత వేలు స్థపతితోని మేము వేయించాము. ఇది వేస్తే ఇదేమో సౌత్ ఇండియన్ టైప్ లో ఇది చేసాము, అదేమో నార్త్ ఇండియన్ టైప్ లో. ఇప్పుడు ఏది కాశీలో ఉన్నది, అయితే దాని ప్రకారం అది చేస్తున్నాం. ఇప్పుడు అది ఫైనల్ చేస్తాం మేము. ఈ ప్రకారం వస్తుంది, డబుల్ స్టోరేజ్ వస్తుంది. ఇది అంతా దీంట్లో డబుల్ స్టోరేజ్ వస్తుంది. ఇంకా దీని గురించి ఇంకా ఫర్దర్ గా స్టార్ట్ చేస్తున్నాం. మంచిగానే అందరూ దాతలు వస్తున్నారు, చేస్తూనే ఉన్నాము. ఇదేమో సౌత్ స్టైల్, అది నార్త్ స్టైల్లో కట్టబోతున్నాం. అది దీని సేమ్ అక్కడ ఎట్లుందో అక్కడ కాశీలో ఎట్లుందో అట్లా వస్తుంది. ఇది ఈ రూట్ అంటే గోపురం అనేది నేను చెప్పేది. గోపురము ఇదేమో సౌత్ ఇండియన్ స్టైల్లో, అది నార్త్ ఇండియన్ స్టైల్లో. నార్త్ లో ఉంటాయి కదా అట్లా, అది కాశీలో ఎట్లుందో అట్లనే కడుతున్నాం అట్లా. हर हर महादेव, ओम नमः शिवाय। हमारा प्रस्थान हो रहा है यूपी। श्री पंचदशनाम जूना अखाड़ा काशी गुरु मठ है और अपना एक आश्रम सतना डिस्ट्रिक्ट में भी है। मेरी यात्रा चल रही है, इधर से गया था कालेश्वरम पुष्कर, वहाँ दर्शनम हुआ, स्नानम हुआ। उधर से महाकाल भैरव ने बुलाया, रास्ते से निकले जा रहे थे तो महाकाल भैरव ने बुलाया तो यहाँ प्रस्थान हुआ। रात्रि विश्राम भी हुआ और भोजन प्रसाद बढ़िया भक्त लोग ने कराया। जो सम्मान, जो प्रेम, जो भाव इन्होंने दिया है ना, इसी प्रकार होना भी चाहिए। अपना जो भारतीय संस्कृति है, सत्य सनातन धर्म है, इसको कभी भूलना नहीं चाहिए। इसको और आगे की ओर बढ़ाना चाहिए, या कि पीछे की नहीं, आगे की ओर ही बढ़ाना चाहिए। यही हमारा सत्य सनातन धर्म है।
इसीलिए बोला जाता है भारत माता की जय। మరికొందరు ఆలయ కమిటీ సీనియర్ మెంబర్లు అయితే ఇక్కడ ఉన్నారు. ఆలయ విశిష్టత గురించి శివన్న గారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. అందరు మీ మీడియా మిత్రులకు నమస్కారం, ప్రజలకు నమస్కారం, అందరికీ నమస్కారం. మా గుడి అభివృద్ధికి మీ భక్తులతోటి అందరితోటి అవుతున్నది. ఇది పురాణ దేవాలయం, ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న? 500-600 సంవత్సరాల కింది దేవాలయం. స్వయంభూ కాలభైరవుడు. ఒకప్పుడు గడ్డి పొలాలు ఉండే, గడ్డి పొలాలు వరి పొలాలు అయినాయి. వరి పొలాలు పోయి ఇప్పుడు లేవట్ అయింది. లేవట్ల ఇప్పుడు దేవుని దయ వల్ల మా లీడర్లు, మా లోకల్ పబ్లిక్, మా ప్రజలతోటి మాకు ఈ గుడి 1000 గజాలు గవర్నమెంట్ అలర్ట్ చేసింది. ఇక్కడ పూజలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి? ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు వస్తుంది అందుకుంటున్నాయి. ప్రతి అమావాస్య రోజు ఇలా అంతకుముందు మామూలుగా ఉంటుండే. ఇప్పుడు 4 ఏళ్ళ వస్తుంది. ప్రతి అమావాసకు అన్నదానాలు, పుణ్యానికి హోమాలు, ఆదివారం అష్టమి అన్ని హోమాలు ప్రజలతోటి. మాకు రూపాయి ఎవరు ఇచ్చే భక్తులే అంతా. ప్రస్తుతం ఆలయం దగ్గర చూస్తే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. ప్రతి అమావాస్య ఇలాగే వస్తారా? ఇలాగే అవుతుంది. పుణ్యానికి కూడా అవుతుంది, కొద్దిగా అమావాసకు అవుతుంది, అష్టమికి అవుతుంది. ఈ ప్రజలతోటి జరుగుతుంది. మాకు అందరూ కూడా సహకరించాలని మేము కోరుతున్నాం. పబ్లిక్ లా ప్రతి ఒక్క మనిషి, లీడర్ కానీ, ఎమ్మెల్యే, మాకు ఎమ్మెల్యే కూడా మంచుకున్నాడు, కార్పొరేట్ మంచుకున్నాడు, లోకల్ లీడర్ వాళ్ళు సహకరిస్తున్న ఆలయ అభివృద్ధి కోసం ఇంకేమన్నా సహకరిస్తారు, చాలా బాగా సహకరిస్తారు. మాకు లోకల్ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా గుడికి వచ్చిన పంతులు కూడా మాకు మంచిగా కన్యా పంతులు కూడా సహకరిస్తున్నారు. మా గుడి నంబర్స్ మొత్తం ఒక 15 మంది ఉన్నాం. ఆ 15 మంది కూడా మంచిగా ఉన్నారు. మాకు ఎలాంటి అభయాలు, అపార్థాలు లేవు, ఏది లేదు. అందరూ కలిసికట్టుగా ఆలయ అభివృద్ధి కొరకు కలిసి కట్టుగా మనం పనిచేస్తున్నాం. మేము అదే కోరుకుంటున్నాం. మా గుడి నిర్మాణం కూడా ఉంది. రేపు అందరు దాతలు సహకరించాలని, అందరి ఉప్పల్, ఈ భగేతులు కానీ అందరు పెద్ద మనుషులు పిలిచి ఒక కమిటీ వేసి ఈ గుడి నిర్మాణానికి మేము కోరుతున్నాం. మీ సహకారంతో, మీ మీడియాతో కూడా మాకు లోకల్ అంతటా ప్రచారం కావాలని మేము తప్పకుండా సార్. మేము అందుకే జిఆర్ విధాత ఉన్నది, అన్ని ప్రచారం చేయడానికి జిఆర్ విధాత. గ్రామదేవత, స్వయంభూ గ్రామదేవత, ఉప్పల 8 మంది గ్రామదేవతలు ఉన్నారు. ఇది ఒక గ్రామదేవత అమ్మ భగేతుల. ఆడికి వెళ్ళి మనం చేసుకుంటే ఈ కాలభైరవ గుడికి ఈడికి వెళ్ళి అన్న వచ్చిండు, నేను వచ్చినాక అన్నకు చూపెట్టిన అన్న ఈడ కాలభైరవుడు ఉండు, ఈడ మెట్టెలో ఎల్ఐటీలా ఆ హెచ్ఎండి వాళ్ళు పెద్దలు ఉంటారు ఇన్ఛార్జి. ఆయన వచ్చి ఈ జాగా మలిపినావు, ఆ జాగా మలిపినావు, ఎట్లా శివయ్య మరి ఏంది కథ, నేను ఇది పోవాలన్నా అది పోవాలన్నా అంటే, నేను ఈ కన్ను నాదే, ఆ కన్ను నాదే, ఏ కన్ను ఓడగొట్టుకోవాలి నేను, అన్న ఇక రా అని అన్నం పట్టుకొచ్చి చూపెట్టి అన్నకు దీపారాధన ఇక్కడ మొదలుపెట్టి భైరవుని కాడ మొదలుపెట్టించాను. అన్నను మొదలుపెట్టినాక అన్నతోటి ఇక్కడ అందరు మన కమిటీ వాళ్ళు అందరినీ మనం ఇక్కడ కన్వీట్ అయ్యి మనం ఒక 15 మంది సభ్యులమైనాం. స్వయంభ కాలభైరవం కానీ, అమ్మవారి సేవలకు కానీ 2 గుళ్ళు మా 15 మంది సహకారంలోనే ఉన్నది. స్వయంభు కమిటీది, శాశ్వత కమిటీ అని ఇప్పుడు మాట్లాడితే మా లక్ష్మణ మాట్లాడతారు. నా పేరు శివయ్య, కంచెమి శివయ్య ముత్తురాజు అంటారు. స్వయంభు కాలభైరవం దయ. ఉప్పల్లో వెలిసిన బగాయతిలో కాలభైరవం టెంపుల్ 2001 నుంచి ఇక్కడ వస్తున్నాను. శివన్న నేను ఫస్ట్ వచ్చి ఇక్కడ జెండలు పథకం జరిగింది. ఇక్కడ చిన్న మీద జెండ వేస్తే జెండలు వేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇది మా అండోళ్ళు ఉన్నది, మేము మా అండోళ్ళు ఉన్నది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. మా మీద కంప్లైంట్ ఇస్తే కూడా మేము పక్క చేరిపోయినాం. అక్కడ నుంచి 2001 నుంచి ఈ లేఅవుట్ బగాయతు లేఅవుట్ తయారైతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక అప్పటి నుంచి మేము ఎప్పుడైతే మేము ఇద్దరం వచ్చినామో తర్వాత వినోద్ రెడ్డి, ఉపేందర్, మేమంతా టీం ఉన్నాం 15 మందిని. వాళ్ళందరం కలిసి మూవ్మెంట్ చేసినాం. అక్కడ నుంచి బగాయతు లేఅవుట్ అవుతుంది. లేఅవుట్ అయితే మేము వచ్చి దీపారాధన స్టార్ట్ చేసినాం 2001 నుంచి. చేసినాక అక్కడ నుంచి బగాయతు స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మా దోస్తులు, మా ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఇక్కడ చాలా మేము అనుకున్నదంతా కోరికలు నెరవేరుతున్నాయి. మేము ఏం ఏదనుకుంటే అది అవుతుంది. మా ఎమ్మెల్యే సాబ్ కూడా లక్ష్మారెడ్డి కూడా ఒకసారి వచ్చారు ఇక్కడికి. ఎమ్మెల్యే కాకముందు కార్పొరేటర్ కూడా వచ్చాడు. ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చేయమండి. ఎమ్మెల్యే కాకముందుకు ఇక్కడికి వచ్చి రాగానే పోతుంటేనే ఎమ్మెల్యే టికెట్ మాకు వచ్చేసిందని అని చెప్పి సంతోషపడి మళ్ళీ రిటర్న్ వచ్చి కంటిన్యూగా అమాసకి ఇక్కడే ఉంటాడు. ఆయన ప్రతి అమాసకి ఇక్కడే ఉంటాడు ఎమ్మెల్యే సాబ్ లక్ష్మారెడ్డి గారు కానీ, ప్రవీణ్ రెడ్డి గారు కానీ మాకు మంచి సహకారం ఇస్తారు. మాకు ఎవరు కానీ ఇక్కడ ఎవరు కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తారు. గుడి కట్టుదామంటే కూడా అందరు మొత్తం ప్రతి ఒక్క భక్తి కూడా ఇప్పుడు సహకారం మాకు రెడీ ఉన్నారు. జై కాలభైరవ. ఇక్కడ పంతులు గారు, ఆలయ కమిటీ పెద్దలు మరియు అందరికీ ఉన్నారు. ఈ ఆలయములో కాలభైరవుడు ఎప్పుడు వెలిసిండు, ఎన్ని సంవత్సరాలు, ప్రతి అమావాస్యకి ఇలా చేస్తారా? ఇలా పంతులు గారి మాటల్లో, మన వ్యూవర్స్ కోసం పంతులు గారి మాటల్లో మనం ఒకసారి విందాం. ఓం భం కాలభైరవాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మదనానంద కృష్ణానంద మాధవానంద సరస్వత్యే నమః. మనము ఉప్పల్ స్వయంభూ కాలభైరవ స్వామి మహాదివ్యక్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ స్వయంభూగా చెప్పడానికి ఏమిటి అంటే, పూర్వం నుంచి సృష్టి ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ స్వయంభూ కాలభైరవ స్వామి ఒక విగ్రహంలో చుట్టూ నాగ సర్పం ద్వారా ఉన్నటువంటి ఒక క్షేత్రం. అందులో భాగంగా ఇక్కడ స్వయంభూగా ఆర్కాలిస్ట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళ ద్వారా
రీసెర్చ్ చేయిస్తే సుమారు 400-500 సంవత్సరాల నుండి దివ్య శక్తి సంపన్నమైనటువంటి విగ్రహమూర్తి ఈ రౌతులో పెద్ద గుండులో స్వయంభూగా వెలిసి ఉన్నారని మనకు సైంటిఫిక్ చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఆదివారం మహా అభిషేకం ఉదయం 6 నుంచి 7:30 వరకు ఉంటుంది. అష్టమి రోజు శుద్ధ అష్టమి, బహుళాష్టమి, పౌర్ణిమ, అమావాస్య అశేష జనావళితో నిత్యం ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ స్వామివారు భక్తుల యొక్క కోరికలను నెరవేర్చే కాలభైరవ స్వామివారు వెలిసి ఉన్నారు. ఇక్కడ ప్రతి అమావాస్య రోజున సుమారు 1000 మందికి పైగా అభిషేకం చేసుకునే అవకాశం మా కార్యకర్తల ద్వారా కమిటీ ద్వారా చేయించడం జరిగింది. అదేవిధంగా అమావాస్య రోజు ప్రత్యేకంగా హోమాలుంటాయి. గణపతి, నవగ్రహాలు, వారాహి, ప్రత్యంగిర, అష్టకాల భైరవ హోమం కూడా చేయడం జరుగుతుంది. అనంతరం నిత్య మహా అన్నదాన కార్యక్రమం ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్నదాన సేవా కార్యక్రమం ఉంటుంది. భక్తులు కూడా తమ వంతు శక్తి కొలది ధన రూపేణ వస్తు రూపేణ అన్నదానం సహకరిస్తూ ఉన్నారు. తొందరలో మా కార్యకర్తల ద్వారా భక్తుల ఆధ్వర్యంలో విశేషమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకోవాలన్నటువంటి సంకల్పం కూడా ఉంది. అది మళ్ళీ మేము సమయం ఆ రోజు కూడా తెలియపరుస్తాము. విశేషంగా కృష్ణశిలల ద్వారా రాతి కట్టడం, అయోధ్య నిర్మించినటువంటి శిలల ద్వారా నిర్మాణం చేయాలని సంకల్పం ఉన్నది. అది కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత త్వరగా ప్రారంభం కాయేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అందులోకి భక్తులు ప్రతి ఒక్కరూ ధన రూపేణ వస్తు రూపేణ సహకరించండి. భైరవ యొక్క ఉపాసనలో ఉండండి. భైరవుడి యొక్క సాధనలో ఎవరైతే గృహంలో కానీ దేవాలయంలో కానీ నిత్యం నామస్మరణ ఎవరైతే చేస్తారో ఓం భం కాలభైరవాయ నమః ఈ మంత్ర సాధన ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సకలష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, వివాహం, విద్య, ఉద్యోగం, ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుండి ఉప్పల్ భగాయత్లో వెలిసినటువంటి కాలభైరవం నుంచి దూరం అయిపోయినాయి. ఇక్కడ ఉదయం భక్తులు మధ్యరాత్రి 1 గంట నుంచి సాయంకాలం రాత్రి 11 గంటల వరకు కూడా నామస్మరణ చేసుకొని భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకున్నటువంటి భగవంతుడు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రతి అందరూ కూడా ఇది ఒక విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఎంతో మంది యోగులు, నాగసాధువులు కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేసుకొని విశేషమైనటువంటి స్థల ప్రభావం ఉన్నది అని చెప్పినటువంటి వాళ్ళు. కాబట్టి వీరు కూడా ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి మహాసాధువులు. వారు కూడా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని రాత్రి కూడా విశేషంగా నిద్రించుకొని జపం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా వచ్చి ఇటువంటి కాలభైరవ స్వామి దివ్యక్షేత్రాన్ని దర్శించండి. భైరవ సాధనలో ఉండండి. మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, సంతానం, ధన సమస్య, రుణ సమస్య ఎన్నో ఉన్నాయి. అటువంటి దూరం చేసుకొని భైరవ నామస్మరణలో ఉండండి. అష్టమి రోజు ఇక్కడ విశేషంగా అమావాస్య, అష్టమి, పౌర్ణమి, ఆదివారాల్లో కూష్మాండ దీపారాధన. ఒక కూష్మాండ దీపారాధన చేస్తే చండీ యాగం చేసినటువంటి ఫలితం. అటువంటి యొక్క దీపారాధన ఎన్నో మహిమాన్వితమైనటువంటి కాకర దీపారాధన, నారీకేల దీపారాధన, కూష్మాండ దీపారాధన ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ వెలిగించుకొని భక్తుల సమస్యను తొలగించుకొని భగవన్నామ స్మరణలో సేవలు అందరూ ఉన్నారు. ఇది మహాదివ్య క్షేత్రం కాలభైరవ స్వామి క్షేత్రం ఉప్పల్ భగాయత్లో ఉన్నది. కాబట్టి అందరూ దర్శించుకోండి, భైరవ సాధనలో ఉండండి, భైరవుని యొక్క అనుజ్ఞానం పొందండి. ఓం భం కాలభైరవాయ నమః, ఓం భం కాలభైరవాయ నమః. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జనాలకు అందరికీ దర్శనమిస్తున్నటువంటి విధాత న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి దేవాలయాల్ని విధాత ఛానల్ వాళ్ళు అందరూ వీక్షించండి. విధాత ఛానల్ను కూడా అభివృద్ధి చేసి ఆ కాలభైరవ యొక్క అనుగ్రహము విధాత ఛానల్కు ఉండాలి. ఇటువంటి దేవాలయాలు, విశిష్టమైనటువంటి దేవాలయాలను ఈ అందరికీ భక్తులకు వీక్షింపజేస్తున్న విధాత ఛానల్ కూడా అభివృద్ధిలోకి ఉండాలని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం భం కాలభైరవ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై బోల్ కాలభైరవ భగవాన్ की जय.
ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ఇక్కడ వచ్చిన దానికి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమానికి వంటలు సిద్ధం చేస్తున్న దృశ్యాలు అయితే మీరు చూశారు కదా. ఇక్కడ వచ్చిన జనాలకు ఆకలితో ఇబ్బంది పడకుండా అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అసలు ప్రజలు ఎక్కడి నుంచో రామోజీ నుంచి కొంతమంది, అంబర్పేట నుంచి కొంతమంది దూరాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్నదానం ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి వంట కార్యక్రమాలు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యాలు అయితే మనకు అన్ని సిద్ధంగా చూస్తున్నారు. కూరగాయలు కటింగ్ ఇట్లా అవుతున్నాయి. ఇక ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం చేసే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ దృశ్యాలను మీకు ఒకసారి చూపిస్తాను.